హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు రీజనల్ రింగ్ రోడ్డు సౌత్ పార్ట్లో వచ్చిన కొత్త అప్డేట్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్, వెల్కమ్ టు 2025. ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి. నెక్స్ట్ నేను పెట్టే వీడియోలు మీకు చేరాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, న్యూ ఇయర్ గిఫ్ట్గా భావిస్తాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం మళ్ళీ కేంద్రం చేతిలోకే వెళ్ళింది. ఈ భాగాన్ని కేంద్రమే నిర్మించాలని, రహదారి కోసం సేకరించే భూములకు చెల్లించే పరిహారంలో వాటాను చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అంతేకాదు ఉత్తర భాగంతో పాటు సమాంతరంగా దక్షిణ భాగం పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని, అలా సాధ్యం కాకపోతే ఉత్తర భాగం పూర్తయిన వెంటనే దక్షిణ భాగం పనులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేస్తూ కేంద్రానికి ఇటీవల లేఖ రాసింది. వాస్తవానికి కేంద్రం తెలంగాణకు త్రిబుల్ ఆర్ మంజూరు చేసినప్పుడు ఉత్తర దక్షిణ భాగాలను తానే నిర్మించనున్నట్లు తెలిపింది. కానీ రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దక్షిణ భాగాన్ని ప్రభుత్వమే చేపట్టాలని నిర్ణయించి ఆ దిశగా పలు చర్యలు కూడా తీసుకుంది. రోజురోజుకు రాష్ట్రంతో పాటు హైదరాబాద్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఐటీ రంగం, ఫార్మా పరిశ్రమలు, లాజిస్టిక్ పార్కులతో ట్రాఫిక్ విపరీతంగా పెరుగుతుంది. 15 సంవత్సరాల క్రితం నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డు పైన వాహన రద్దీ పెరుగుతుంది. అయితే వచ్చే 5 ఏళ్లలో ఈ రద్దీ మరింత పెరుగుతుంది. త్రిబుల్ ఆర్లో భాగంగా కేవలం ఉత్తర భాగాన్ని మాత్రమే నిర్మిస్తే ట్రాఫిక్ రద్దీని నియంత్రించలేం. ఈ రోడ్డుకు సమాంతరంగా దక్షిణ భాగాన్ని కూడా నిర్మించాలని నిర్ణయించాం. కానీ 2 భాగాలు ఒకేసారి నిర్మిస్తే అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. లేదంటే దక్షిణ భాగం వైపు భూముల ధరలు, నిర్మాణ వ్యయం అధికమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దక్షిణ భాగం రోడ్డు అలైన్మెంట్ను ఖరారు చేసి భూసేకరణ ప్రక్రియను ప్రారంభించేందుకు అనుమతులు ఇవ్వండి. దక్షిణ భాగం భూసేకరణకు అయ్యే వ్యయంతో రాష్ట్ర వాటా కింద 50% వాటాను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 2 భాగాలుగాను ఒకేసారి నిర్మించేందుకు ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఉత్తర భాగం నిర్మాణం పూర్తయిన తర్వాత 2వ విడత కిందైనా దక్షిణ భాగం రహదారి పనులు ప్రారంభించండి అని లేఖలో పేర్కొంది. రాష్ట్రానికి త్రిబుల్ ఆర్ను మంజూరు చేసినప్పుడు కేంద్రం ప్రాథమికంగా నిర్ణయించిన రూట్ మ్యాప్ ప్రకారం దక్షిణ భాగం చౌటుప్పల్ దగ్గర ప్రారంభమై ఇబ్రాహీంపట్నం, కందుకూరు, ఆమన్గల్, చేవెళ్ళ, శంకర్పల్లి మీదుగా సంగారెడ్డిలోని ఉత్తర భాగం రహదారికి అనుసంధానమవుతుంది. ఇది మొత్తం 189.2 కిలోమీటర్ల పరిధిలో ఉండగా దీని నిర్మాణానికి దాదాపు 2,000 హెక్టార్ల భూమి అవసరమవుతుందని, భూ పరిహారం కింద 6,500 కోట్ల దాకా, రోడ్డు నిర్మాణానికి 16,000 కోట్లకు పైగా నిధులు అవసరం అవుతాయని అధికారులు ప్రాథమిక అంచనాలతో తెలిపినట్లు సమాచారం. ప్రాథమిక అంచనాలతో రూపొందించిన నమూనాలో పేర్కొన్న విలేజెస్ మీదుగా వెళ్తుంది. చౌటుప్పల్ నుండి సంగారెడ్డి వరకు నిర్మించే త్రిబుల్ ఆర్ దక్షిణ భాగం మ్యాప్. లైట్ కలర్లో ఉన్నది కేంద్రం ఖరారు చేసిన అలైన్మెంట్. డార్క్ బ్లూ కలర్ ఉన్న గీత ఇటీవల రాష్ట్ర సర్కారు ప్రతిపాదించినట్టుగా ప్రచారంలో ఉన్న కొత్త అలైన్మెంట్. దక్షిణ భాగం ఏ విలేజెస్ మీద నుండి వెళ్తుందో మ్యాప్ లింక్ చేస్తాను, చూసుకోండి. అయితే రాష్ట్ర ప్రభుత్వమే ఈ భాగాన్ని నిర్మించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ అలైన్మెంట్లో పలు మార్పులు చేసినట్టు తెలిసింది. దాని ప్రకారం ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధి ముగిసిన తర్వాత రంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశమయ్యే దగ్గర నుండి సంగారెడ్డి వరకు ఉన్న రహదారిలో కొన్ని చోట్ల పలు కీలక మార్పులు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ఇప్పుడు ఈ భాగం కేంద్ర పరిధిలోకి వెళ్లడంతో అలైన్మెంటుపై కేంద్రమే నిర్ణయం తీసుకోనుంది. రోడ్డుకి ఇరువైపులా ఇతర దేశాల తరహాలో రెస్టారెంట్లు, బ్యాంకెట్ హాలు, స్టార్ హోటళ్లు ఇలా వాణిజ్య కార్యకలాపాలకు అనుకూలంగా ఉండేలా త్రిబుల్ ఆర్ దక్షిణ భాగాన్ని నిర్మించాలని కేంద్రం ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలిసింది. అలాగే దారికి ఇరువైపులా సేకరించిన భూముల్లో రైతులకు కొంత వాటా ఇవ్వాలని
కూడా కేంద్రం భావించినట్టు సమాచారం. కాగా జాతీయ రహదారుల నిబంధనల్లో మార్పుల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు సేకరణకు ముందుగానే పరిహారానికి సంబంధించిన నిధులను కేంద్రాన్ని డిపాజిట్ చేయాల్సి ఉంది. ఇప్పుడు అదనపు భూముల గురించి మాట్లాడుకుందాం. త్రిపుల్ దక్షిణ భాగం రహదారి కోసం సేకరించే భూములు కాకుండా దానికి అదనంగా రహదారికి ఇరువైపులా మరికొన్ని భూములను సమీకరించాలనే భావనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఫ్యూచర్ సిటీ ఎయిర్పోర్టు, బెంగళూరు ప్రధాన నగరాలకు వెళ్లేందుకు ఈ మార్గం అనుకూలంగా ఉండడంతో రోడ్డుకు ఇరువైపులా పారిశ్రామిక కారిడార్లు, లాజిస్టిక్ పార్కులు, శాటిలైట్ టౌన్షిప్లను ఏర్పాటు చేసే దిశగా రాష్ట్ర సర్కారు ఆలోచిస్తుంది. భూములను సమీకరించి పెద్ద పెద్ద కంపెనీలను రాష్ట్రానికి తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టించేందుకు అవకాశం ఉంటుందని కూడా భావిస్తుంది. అంతేకాకుండా సమీకరించిన భూములను లేఅవుట్గా మార్చి ఎకరాల వారీగా వెంచర్ చేయనున్నారు. అలా చేసిన వెంచర్లో భూమి యజమాని కొంత వాటా ఇచ్చి ప్రభుత్వం కొంత వాటా తీసుకునేలా చర్యలు తీసుకున్నట్టు తెలిసింది. ఇదే విషయాన్ని కేంద్రానికి కూడా తెలపనున్నట్టు సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.